Hello everyone, నేను డాక్టర్ రేణుకా రామరాజు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 9M ఫర్టిలిటీ KPHP బ్రాంచ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంకొక క్వశ్చన్ చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో మాకు ఏ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. అంటే డైరెక్ట్గా చెప్పాలి అని అంటే మా ఫర్టైల్ పీరియడ్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. సో ఇన్ జనరల్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే 28 to 30 days సైకిల్ +or-2 days తో కొంచెం డిఫరెన్స్తో వచ్చే వాళ్ళకి మధ్యలో అంటే అరౌండ్ 14th day ఓవులేషన్ అవుతుంది. అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే మీది 13 days సైకిల్ అంటే 13 - 14 అంటే వెనకాల నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. 30 - 14 16th day ఓవులేట్ అవుతుంది. 35 days సైకిల్ అనుకుంటే 35 - 14 అరౌండ్ 21st day కి ఓవులేట్ అవుతుంది. సో ఓవులేషన్ అయ్యే అరౌండ్ దట్ టైం మీరు ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓవులేషన్ అయిన రోజు దానికి ముందు 3 or 4 days. ఎందుకు అనంటే సెమెన్ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత ఫీమేల్ బాడీలో 72 hours వరకు లైవ్ గా ఉంటాయి స్పర్మ్స్. సో ఓవులేషన్ రోజు దానికి ముందు 3 days ట్రై చేసినా కూడా అది రిలీజ్ అయిన ఎగ్ ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది ఎవరి సైకిల్ కి తగ్గట్టుగా అది వేరీ అవుతూ ఉంటుంది. సో అందరికి ఒకటే టైం అంటూ ఉండదు. 28 days సైకిల్ వాళ్ళకి 14th day అవ్వచ్చు, 30 days సైకిల్ వాళ్ళకి 16th day అవ్వచ్చు, అండ్ 35 days వాళ్ళకి 24th day అవ్వచ్చు. సో మీ సైకిల్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి మీరు ఆ ఫర్టైల్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్ చూసుకుని ఆ డేస్ లో మీరు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా ఓవులేషన్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా యాప్స్ వచ్చాయి. మీరు మీ పీరియడ్ డేట్ అందులో ఫీడ్ చేస్తే మీకు ఏ డేస్ ఫర్టైల్ డేస్ అనేవి యాప్ మీకు ఇచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. And you can follow us on Instagram or Facebook to know more information. Thank you.